నిర్మల్ జిల్లా బైంసా మండల్ కొత్తల్గాం గ్రామంలోని రైస్ మిల్లులకు వరి ధాన్యం లోడుతో వెళ్తున్న 3 లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. తరచూ ఓవర్లోడ్తో వెళ్తుండటంతో పైన విద్యుత్ వైర్లు తగిలి మంటలు చెలరేగి పలు ఇండ్లలో టీవీలు, ఫ్రిడ్జ్లు కాలిపోతున్నాయని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదుడే లేదని నిరసన వ్యక్తం చేస్తూ లారీలను రైస్ మిల్లులోకి వెళ్లనీయకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. నా పేరు కిరణ్, నాది కొత్తల్గాం. ఈ రూట్లో ట్రాక్టర్లు ఓనికి ఇబ్బంది ఉంటుంది. అసంటిది లారీలల్లో ఫుల్ ఓవర్లోడ్తో వస్తున్నాయి. ఎటుపోతాయి ఇవి రైస్ మిల్కి పోతున్నాయి. ఈ రైస్ మిల్కి వెళ్ళడం వల్ల మేము 2-3 సార్లు కూడా మేము ప్రశ్నించినాం. కాకపోతే మమ్మల్ని ఎవరిని పట్టించుకుంటలేరు. ఇంతకుముందు కూడా అధికారులకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులకు ఫోన్ చేసినా కూడా ఇప్పటివరకు ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు మాకు. ఇప్పుడు నిన్న నైట్లో మా ఫ్రిడ్జ్ కాలిపోయింది. మరి మొత్తం ఇట్లా కరెంటు సమస్యతో అన్నీ కాలిపోతున్నాయి సార్ అని ఫోన్ చేసినా కూడా ఎవరు కూడా ఇప్పటివరకు రెస్పాన్స్ లేదు. ఈ రైస్ మిల్ అధికారి కూడా ఇప్పటివరకు ఇంకా రాలేదు. ఓవర్లోడ్ తోటి మొత్తం కాలిపోతున్నాయి. ఇప్పుడు పొద్దున ఈ రోజు పొద్దున కాకపోతే కరెంటు పోకపోతే ఒక ఫ్యామిలీ దగ్ధమైపోతుండే. మాకు మాత్రం కంపల్సరీ నష్టం.